ఏమండి అన్నయ్య కొంచెం సర్దుకోవచ్చుగా. ఏ కాళ్ళు కానీ దొబ్బాయా? రోగమా? పక్షవాతమా? దున్నపోతులే ఉన్నావు. ఓ గంట నిలబడలేవా? నిలబడా. నుంచునే ఉంటాను, ఇప్పుడే కాదు జీవితం అంతా నుంచునే ఉంటాను, అస్సలు కూర్చోను. ఒట్టు పెదపట్నంలోకి వస్తే లేపు. అలాగే. నాకు కొండిగే సర్దుకోరా అంటే ఎంత ఇస్తావా? నీ పని చెప్తాను. ఈ ఊరు వచ్చేసింది. అప్పుడే వచ్చేసిందా? అయ్యో అమ్మా. ఇదిగా ఏమయ్యా, ఏం జరిగిందో తెలుసా? కొంచెం సర్దుకో అన్నందుకు తిట్టాడు కదా అని ఇంకో ఊరిలో దించేశాను. మీరే ఊరు వెళ్ళాలి? నేను పెదపట్నం లంక వెళ్ళాలి. ఇప్పుడు అని దించారుగా, అదే పెదపట్నం లంక. ఆపండి. పెదపట్నం లంక ఎంత దూరం వెళ్ళాలో వెనక ప్రయాణం ఎక్కువైపోయింది నాకు. తిరిగి తిరిగి డేట్లు డేలు కూడా మర్చిపోతున్నారు బాబు. ఇదిగో బాబు బాబు బాబు. ఏంటండి ఈ వాడు ఏం వారం బాబు? ఏమోనండి, ఈ ఊరు మా ఊరు కాదు. వారం అడిగితే ఊరు నా ఊరు కాదంటాడేంటి రీడా? అంటే ఈ ఊరు కాకపోతే వారం చెప్పడాడు. భలే ఊర్రా బాబు. ఈ టైం ఒకటి ఆగిపోయింది. బాబు టైం ఎంత అయిందండి? నీకుందిగా? ఇది చెడిపోయిందండి. ఇందులో చెప్పకూడదండి. ఏమండి? ఇది మా తమ్ముడుదండి. చెప్పాను అనుకోండి ఆడు ఫీలింగ్ ఎట్టేసుకుంటాడు. ఏ ఊర్రా మీదే? అమ్మయ్యా, ఇంత దూరం నడిచాక ఒక ఊళ్ళోకి వచ్చాను. ఎవరు లేరే. విచిత్రంగా ఉందే. ఊళ్ళో మనుషులు ఎవరూ లేరు, తలుపులన్నీ తీసున్నాయి, తలుపులకేమో గుళ్ళాలు లేవు, ఇంకా తాళాలు ఎక్కడి నుంచి ఉంటాయి? నేనేం రిపేర్ చేసి బతకాలి? ఎలా బతకాలి? కర్మరా బాబు. మనుషులే లేరనుకున్నాను, వేణుగానం వినిపిస్తోంది. అది చెవుల్లో అమృతం పోసినట్లుంది. ఎక్కడ? ఆహా, మీరు ఊదుతుంటే ఆ సాక్షాత్తు ఆ కృష్ణుడే దిగివచ్చి ఊదినట్లుగా ఉంది. అది వింటుంటే నా హృదయంలోంచి లీటర్లు కారిపోతోంది. ఏంటి రసం? మీరు ఊదటం మానేసినా సరే ఆ వేణుగానం రీసౌండ్ ఇంకా వినబడుతూనే ఉంది. ఇది వేణుగానం కాదా, టేప్ రికార్డర్. పట్టు. ఈడెవడండి బుడబుక్కులోడులా ఉన్నాడు? నేను మీ కంటికి ఎలా కనబడుతున్నానా? బుడబుక్కులోడు కాదే, అడుక్కునేవాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తాళాలు రిపేర్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ లాక్ రిపేరర్. అయ్యా, ఇతను చూస్తే నాకు జాలేస్తుందయ్యా. ఎందుకమ్మా? చెప్పవే. వెంకట్రాజపురంలో తప్పే. ఈ ఊళ్ళో తలుపులకి కొల్లాలే ఉండవు. ఇక్కడ 10 సంవత్సరాలుగా ఉంటున్నాం. దొంగతనం గాని, మానభంగం గాని, హత్య గాని ఏమీ జరగలేదు. ఈ ఊరు వాళ్ళు బయట ప్రపంచం గురించి పట్టించుకోరు. ఏ తప్పు జరగని పవిత్రమైన ఊరు ఇది. పవిత్రమైన ఊరు కాదు, చెత్త విచిత్రమైన ఊరు. మరి మీరు? నేను మాధవుణ్ణి. ఓహో, నేను రాధా మాధవులన్నమాట. మరేం చేస్తుంటారో? ఈ ఊళ్ళో అన్ని మేమే చేస్తుంటాం. అన్ని అంటే? అన్ని. ఈ ఊళ్ళో మా పర్మిషన్ లేకుండా ఏమి జరగదు. కుక్క తోకదు, మనుషులు కాళ్ళైనా కదపరు, కొబ్బరాకులు ఊగనే ఊగవు. అయితే ఈ కదులుతున్న ఆకులన్నిటికీ ముందే మీరు పర్మిషన్ ఇచ్చేసారన్నమాట. అచ్చా, కొంచెం ఎక్కువ అవుతుంది రే. కట్ చేయనా రే? నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు నువ్వు నా కళ్ళలో కనపడ్డావంటే ఈ ఊళ్ళో హత్య చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతా. అయితే ఒకసారి కళ్ళు మూసుకున్నా. వెళ్ళాడంటావా? కళ్ళు తెరవుతుంటావా? వెళ్ళాడా? ఎంత చూసినా కనిపిస్తుంది ఏంట్రా? టైం అవ్వలేదా ఏంటి బాబు? ఎవడరా నీకు బాబు? ఈ టీలో ఎగ్గాడు ఎక్కడ తగిలాడండి? మనకేంట్లే. ఇదిగో బాబు, గోదావరి ఎప్పుడు వస్తుంది బాబు? ఈ ఊరికి గోదావరి నది ఎందుకు వస్తుందిరా? నేను అడిగింది గోదావరి రివర్ గురించి కాదు బాబు, గోదావరి ఎక్స్ప్రెస్ రైలు. నేనేమన్నా రైల్వే మంత్రినా? కాదు. మరి స్టేషన్ మాస్టర్నా? కాదు. పోనీ రైల్వే కూలీనా? కాదు. మరి ఎందుకు అడిగావరా? తోటి ప్రయాణికుడు అనుకుంటున్నాను. తోటి ప్రయాణికుడు నన్ను నీకు చెప్పానా? నేను అనుకుంటున్నా. అలా అనుకోవడానికి నువ్వు ఓడరా? వీడోడరా బాబు. సరే గాని ఇక్కడ ఏం పీకుతున్నారు? అది మా అబ్బాయి అమెరికా వెళ్ళడానికి హైదరాబాద్ లో విమానం ఎక్కాడు. ఇక్కడ నిలబెట్టి టాటా చూద్దామని. ఆయన హైదరాబాద్ లో అక్కడ విమానం ఎక్కితే ఇక్కడి నుంచి టాటా ఎలా చెప్తారు? మరే విమానం వెళ్ళేది ఈ రోడ్లో. బాబు నువ్వు జాగ్రత్త బాబు, ఎండలో దొరకు నిలబడిపోతావు. నువ్వు జాగ్రత్త నాన్న.
ఇదిగో మీరు లోపలికి వెళ్ళండి. ఎందుకనే ఆ విమానం మీద వెళ్ళేవాడు ఎవడన్నా ఉమ్మేశాడు అనుకోండి, అది మీ నెత్తి మీద పడదు. అయ్యో బాబాయ్ బతికిచ్చేసారు. రానయ్య లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ ఊర్ర మీదే ఏద ఊరు నువ్వును. అయ్యో ఓయ్! ఏం బస్సురా ఇలా ఉంది? హలో కలిసిక మాతా పేట జోలో జోలో రాయన చెగుడి మలాకుచి చెక్కు మక్క తుమోలోకి మక్కురి మక్కురి హే చుమ్మా ఎవడరా తోసింది నీ ఈ పాప మన పాపే. హలో బాగున్నావమ్మా? ఏయ్ ఇంత అందంగా ఉన్న నన్ను పట్టుకుని బాగున్నావా అని అడుగుతున్నావు, తప్పు కాదు. ఏదో మాట వరుసగా అన్నానులే అమ్మా. ఏమంటుంది? అది తెలుసుకోవడం ఎందుకులే. నువ్వు బాగున్నావులే బాబు. ఎలా బాగుంటాను బాబాయ్? ఏమ్మా 20 మంది రౌడీలు, 5 సుమోలు, డే అండ్ నైట్ చేసింగ్. ఇదిగో పక్కన ఉందే ఇదో పెద్ద పేప. ఎలా బాగుంటుంది బాబాయ్? తప్పు కదా? తప్పే తప్పే తప్పు 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 తప్పు. బాయ్. వెళ్ళు. కౌమిల్కా కళ్ళు పాలు ఏ తాగవా? ఎందుకు తాగను? తాగుతాను. లేపే పాలు బాగా కిక్కిచ్చినాయి. ఎన్నాళ్ళు ఎక్కడున్నావురా? ఉయ్యూరులో ఉన్నా. ఉయ్యూరులో ఏం చేస్తున్నావు? షుగర్ ఫ్యాక్టరీ వర్కర్లకి షుగర్ టెస్ట్ చేస్తున్నా. కొడక నువ్వు కుతహల పడక తండ్రి, అమ్మేదిరా. మీ అమ్మ అవుట్, ఇది ఫస్ట్ డౌన్. నా వయసు దాన్ని చేసుకున్నావు, ఇంకా నన్నేం వెతుకుతావు? ఆగు, ఓవర్ అయింది. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. రెస్పెక్ట్ నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు. అవును ఇంట్లో ఇంకా ముసలోడు ఉండాలి, ఏమయ్యాడు? పోయాడు. అవును ఢిల్లీ మామ ఉండాలి, వాడు పోయాడా? అన్న పెద్ద మినిస్టర్ అయ్యాడు రా. కొంపలార్పే మామ మినిస్టర్ కాక స్కూల్ మాస్టర్ అవుతాడా? నువ్వు ఆనందిని పో. బాబు గారు చేతులు కడుకుందరు గాని రండి బాబు గారు. అది చేతులు కట్టుకొని అడగల? నేను ఇంట్లో పనివాడిని బాబు. ఈ ఇంట్లో పని చేయడం నా పూర్వజన్మ సుకృతం బాబు. అతి వినయం దూర్త లక్షణం. అసలు వినయం లేకపోవడం అమాయకుడి లక్షణం. కౌంటర్ లాపేసి చేతులు కడుకుందరు గాని రండి బాబు గారు. ఆయన వస్తున్నట్టున్నారు. ఎవరైనా? అమ్మగారు కాయన, మీకు చిన్న ఆయన. అంత బిల్డప్ ఎందుకు నాయనా? అలా అనకురా, ఆయన ధ్యానమూర్తి జ్ఞానమూర్తి. ఆయన పేరు గురుమూర్తి అన్నారు. గురుమూర్తి అమ్మగారు ఆయనని సెమీ స్వామీజీ అంటున్నారు. సెమీ స్వామీజీ? లేనాయనా లే. మల్లీశ్వరి, ఎవరి బాబు? చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన మన పిచ్చేశ్వర్. అవునా? మీ చిన్నరా? అయ్యగారు ధ్యానమూర్తిలో ధోని లాంటి వారు. అవును, వారానికి 3 రోజులు ఈయన ఇల్లు వదిలి ఆశ్రమాల్లోనే ఉంటారు. అక్కడ గొప్ప గొప్ప సాధువులతో, స్వామీజీలతో, తత్వవేత్తలతో ధ్యాన సముద్రంలో మునిగిపోయి ఉంటారు. ఆ 3 రోజులు అక్కడ రకరకాల పూజలు, భజనలు. ఆహా, ఏది మర్చిపోయినా దీపారాధన మాత్రం మర్చిపోరు. ఆ 3 రోజుల దీపారాధన తర్వాత ఇంటికొస్తారు. అప్పుడు ఈయన ముఖంలో ఎక్కడ లేని ప్రశాంతత. మీరందరూ లోపలికి వెళ్ళండి, నేను బాబుతో ఒకసారి మాట్లాడాలి. అలాగే వెళ్ళండి. బాబు, ఏది ఒక్కసారి నీ మొహం నాకేసి చూపించు. బాబాయ్, నువ్వా? గుర్తుపట్టావా? అంటే మా పిచ్చేశ్వరరావు కాదు నువ్వు? కాదు. అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి. మామయ్య గారు మీరు కూడా వచ్చేయండి.
ఏం బాబాయ్ అందరిని పిలుస్తున్నావు? నీ బండారం బయట పెడతామని. నా బండారం బయట పెట్టావంటే నీ గుడారం లేచిపోతుంట. నేను దొంగని చెప్పావనుకో, నువ్వు దొంగ స్వామిజీ అని చెప్పి నీ మాట నమ్ముతాడా? పబ్లో సీసీటీవీ ఫుటేజ్ సంవత్సరం వరకు ఉంటుంది. వచ్చారా? ఏం లేదు, బాబును చూసిన వెంటనే ఒక మంచి మాట గుర్తొచ్చి అదే మనదని రాసుంటే ఏది మనదని రాసుంటే మనదని రాసుంటే కాస్త అరిగో తరిగో తిరిగి మనదరికే చేరుతుంది. ఆహా ఆహా. ఇక వెళ్ళిరండి. అలాగేనండి. ఇది చెప్పడానికి మమ్మల్ని పిలిచావు? కొటేషన్ బాగుంది అనిపిస్తాను. ఎడిడు ఎక్కడికి వెళ్తున్నా? బాత్రూమ్ కి దొంగ బాబాయ్. నీలాంటి మంచి మర్యాదలైన మోసగాళ్ళని నేను చాలా మందిని చూసాను రా. మంచితనం గురించి నువ్వు మాట్లాడితే బెగ్గర్ బ్యాంక్ గురించి మాట్లాడినట్టుంది. క్షమించాలి బాబు, ఇది గెస్ట్ బాత్రూమ్. మీ బాత్రూమ్ మీ రూమ్ లో ఉంది. మీ చిన్నప్పుడు రూమ్ మీకోసం అలాగే ఉంది బాబు. సరే ఎక్కడో చూపి. మీ రూమ్ ఎక్కడో మీకు తెలీదా బాబు? ఏంట్రా అలా అడిగావు? ఎలా అడిగాను బాబు? ఏదో తెలిసినట్టు అడిగా. నాకు నిజంగా పెద్దగా ఏం తెలీదు బాబు. మీరు రజనీకాంత్ గారు నాన్న పేరు ఏంటని అడగండి. రజనీకాంత్ గారి నాన్న పేరేంట్రా? నాకు తెలీదు బాబు. రాయ్, ఈ ఎదవా నేను మాట్లాడుకునేది వినేసావు కదా? ఆయన ఎదవనొద్దు బాబు. మా బుజ్జే ఒక నెల కలిపి ఎదవన్నరా అనండి బాబు. అయితే వీడి గురించి నీకు ముందే తెలుసా? తెలుసానా? ఈడి గురించి 2 మ్యాటర్లు చెప్తాను విను. ఏంటో? 1 ఈడి ఎదవని, 2 ఈ ఎదవనను కన్నేదవని. అంటే ఇందాక మీ పిన్ని చెప్పినట్టు ఈడు వారానికి 3 రోజులు దీపారాధన చేస్తాడు. మిగతా 4 రోజులు అర్చన చేస్తాడు. ఎస్, మా అమ్మ పేరు అర్చన. ఈడే నా బాబాని మా అమ్మ ఈ ఇంటికి పంపితే ఇక్కడ ఈడు బాబా విషయం వేసుకుని పెద్ద బయోస్కోప్ చూపిస్తున్నాడు. మరి విషయం ఇంట్లో అందరికి చెప్పచ్చుగా? చెప్తే ఏముంది బ్రదరు, వాడిని నన్ను తన్ని ఇటు నుంచి బయట కట్టేస్తారు. ఈడు బయటికి వెళ్ళి పిండి రుబ్బుతుంటే నేను పునుగులు వేయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడే ఉండి ఏదో ఒక రోజు ఇంట్లో ఒక్కడనవ్వాలి. అదే నా కోరిక. నీ కోరిక నేను తీరుస్తాను. థ్యాంక్ యూ. నువ్వు నా కోరిక తీర్చాలి. వినడానికి ఏమో తేడాగా ఉంది, కానీ తీరుస్తాను బ్రదరు. టెల్ మీ. బాబాయ్ నువ్వు బయలుదేరు. ఇప్పటిదాకా అన్ని విషయాలు నా ముందు మాట్లాడుకున్నారుగా, ఈ ఒక్క విషయానికే అటు వచ్చానా? యాంకర్ కమ్ డైరెక్టర్ ని 20 years నుంచి చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ గా టీ గాని ఇవ్వాలని తెలియదురా? అంటే మీరు బ్రష్ చేసుకున్నారో లేదో అని. సింహాలు పుల్లు బ్రష్ చేసుకుంటారా? ఎప్పుడు అర్థం చేసుకుంటారా? నాకేం కావాలో అడిగి ఉంటాం, నేర్చుకుంటారా? సార్ రెడీ సార్. సార్ రెడీ సార్. రండి అదా సార్. మైక్. కెమెరామెన్ రెడీ? కెమెరామెన్ రాలేదు ఇంకా? వచ్చాడు సార్ ఇక్కడే. 20 years గా యాంకర్ కమ్ డైరెక్టర్ ని నేనే ముందు వస్తే కెమెరామెన్ రాలేదా? వచ్చాడండి. అన్నం తింటున్నాడా? లెన్స్ తింటున్నాడా? హలో రే ఎక్కడా? ఏ కెమెరామెన్. సార్ సార్ సార్. ఏమో ఎక్కడికి వెళ్ళావు? పాట పాడడానికి వెళ్ళాను సార్. పాట ఇంటి దగ్గర పడుకోవా? అడవిలో పాటలు ఏంటి? పాట అంటే ఆ పాట కదా సార్, ఈ పాట సార్. ఓహో అదే. స్టార్ట్ చేద్దాం సార్. డైరెక్టర్ నువ్వా నేనా? మీరేనండి. ఎక్కడ దొరికారా మీరు? ఇటు నువ్వు అటు వాడు. అయినా నేను 20 years నుంచి డిస్కవరీ ఛానల్లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఎప్పుడు స్టాప్ చేయాలో నాకు చెప్తాను నువ్వు. అది సారీ యాక్షన్. దిస్ ఈస్ క్రిష్. మీరు చూస్తుంది TVS. సృష్టిలో ఒకే ఒక జంతువు, అది బుస కొడుతుంది. అదే స్నేక్. ఇన్ దిస్ హ్యాండ్సమ్ ఫారెస్ట్. అడవిని హ్యాండ్సమ్ అన్నారు సార్, బ్యూటిఫుల్ అంటారు. నువ్వు చెప్పరా ఏమనాలో చెప్పలేండి, మీకు ఎందుకు ఇబ్బంది? షిఫ్ట్. ఇప్పుడు స్టార్ట్ అన్నారు. షిఫ్ట్ చేయండి రా, దండం పెడతాను. షిఫ్ట్ పదండి రా. ప్రొడక్షన్ షిఫ్ట్ అంటారా? కమాన్ కమాన్. వస్తున్నాను సార్. రాక వస్తావా? ఇటు బ్యాచ్ చూస్తున్నట్టుందిరా. రే ఇంతకు ఏ బ్యాచ్ ఏంటుందిరా? అది జేపీ బ్యాచ్ కావచ్చు, లేదా 7 సంబంధించిన బ్యాచ్ కావచ్చా? అది తెలిసినంత వరకు 7 దాచి పెట్టద్దా? స్టాప్. ఈ పొదల్లో కట్లపాముంది. అక్కడే కట్లపాముందని గ్యారంటీకి ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఒరే పిచ్చి వెధవా, 20 సంవత్సరాల నుంచి డిస్కవరీ ఛానల్లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. ఎక్కడ ఏముందో స్మెల్ చూసి పట్టేస్తాను. ఆ లక్షణాలు ఉండేవి కుక్క కట్ సార్. మోయ్, నిన్ను నిలువునా కోసి ట్విన్ సిటీస్ కమ్మేస్తాను. పిచ్చి వేషాలు వేసావంటే. ఏంటో చూస్తున్నావు? వెయిట్ షూట్ చేయి. నన్ను కాదు, అటు అటు యాక్షన్.
ఈ రోజు మనం కట్లపాము గురించి తెలుసుకుందాం. కట్లపాములు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆడ, 2 మగ. మాడ ఉండదండి. వాళ్ళ గురించి అంత ఇంట్రెస్ట్ విన్ని ఎక్కడో చూసినట్టుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్. ఇప్పుడే కదా సార్ యాక్షన్ అన్నారు, అప్పుడే బ్రేక్ ఏంటి? ఇది ఈ బ్రేక్ కాదురా, మరి యూస్లెస్ ఫెలో. లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. చూస్తూనే ఉండండి. టీవీఎస్. ఫాలో మీ, ఫాలో మీ, కమ్ ఆన్, ఫాలో మీ. yes, follow me. yes. ఇది కట్లపాము. పాపం బుజ్జి పాము, ఏమీ చేయదు, చాలా సాఫ్ట్. మనకి ఇంట్లో మెట్లున్నట్టే దీనికి కట్లుంటాయి. ఓహో కట్. దున్నపోతులో ఉన్న అలా భయపడతావేంట్రా? అది కరిస్తే మురక్కని చచ్చిపోతాను అనుకున్నావు కదూ. ఆ ఛాన్స్ దానికి ఇవ్వను, నీకు ఇవ్వనురా. అది ప్లాస్టిక్ పాము, నేనే పెట్టా. ఇదేంటి ఇన్ని గుర్తులున్నాయి? పోలీస్ డ్రెస్ వేసుకుని మోసం చేయడానికి నీకు ఎన్ని గుండెలరా? నిన్ను పోలీస్ వేషం వేసుకుని డబ్బులు వసూలు చేస్తారా? పుట్ట నిన్ను నీ అంత చూస్తాను. ముందుకు రాదు, ముందుకు రాదు. ఏంటిది? కింద పడేయండి, పడేయండి. మా హోల్ కంట్రోల్ రూమ్ లో ఉన్న ఏకైక సోలో గ్లామరస్ లేడీ ఎస్ఐ అయ్యా సావిత్రి. ఆవిడ ఏం చెయ్యకు. నీ డిమాండ్స్ ఏమైనా ఉంటే చెప్పు, కమిషనర్ గారు తీరుస్తారు. ఆవిడ వదిలే, చాలా డెలికేట్. అయితే పని చేయండి, నాకు పారిపోవడానికి హోండా సిటీ కారు, 25 లక్షల క్యాష్ అరేంజ్ చేయండి. విన్నారు కదా సార్, వెంటనే అరేంజ్ చేయండి సార్. సావిత్రి సేఫ్ అవుతుంది. అడగగానే అరేంజ్ చేయడానికి ఇది బ్యాంకా? కుదరదు. ఏం చేసుకుంటాడో చేసుకోమని. కావాలంటే 1116 క్యాష్, స్టేషన్ లో పడున్న సైకిల్లో ఒక సైకిల్ ఇస్తాను. దీన్ని కళ్ళకంతా చీప్ రౌడీలా కనిపిస్తున్నానా? ఏ చేస్తా దీన్ని? అగవయ్యా బాబు, ఇప్పుడేగా చర్చలు మొదలయ్యాయి, అప్పుడే విఫలం అయ్యాయి అనుకుంటే ఎలా? ఇదిగో కావాలంటే నేను 116 ఇస్తాను. నేను 116 ఇస్తాను. నువ్వెంత ఇస్తాను? వినాయక చతుర్థికి చందాలు ఇస్తున్నారా మీరు నాకు? దీని ఏం చేస్తా నేను? ఏ చేస్తా అన్నయ్య, ఈ తొక్కల మీటింగ్ అంటే నాకు అర్థం కావాలి. వేసేస్తే పోలా? మెంటల్ మెంటల్ చేసేమంటావేంటి? తిక్క తిక్కగా మాట్లాడుకు. నీ కరెక్ట్ గానే ఉన్నాను అన్నయ్య, మీరే కరెక్ట్ గా లేరు. రౌడీ అన్నయ్య, నీకు విషయం అర్థం కావట్లా. నువ్వు ఈ సతీ సావిత్రిని కాల్చిన తర్వాత పారిపోటాలు ఉండవు, డైరెక్ట్ గా పైకి పోటాలి. ఎందుకంటే నువ్వు ఇంటి కాల్చిన తర్వాత వీళ్ళంతా నేను కాల్చేస్తారు కదన్నయ్య. ఎలాగెలాగెలాగా? అన్నయ్య, నువ్వు ఇటు మర్చిపోతున్నావు. నీ చేతిలో ఉన్నది పోలీస్ రివాల్వర్. అది ఎప్పుడు పేలుతుందో ఎప్పుడు పేలదో వీళ్ళకే తెలియదు. దాంతో నీకు ఇంత రిస్క్ అవసరమా? ఆలోచించుకో. అదే ఇప్పుడు నువ్వు లొంగిపోయావు అనుకో, కేసు కోర్టుకు వెళ్తుంది, నీకు బెయిల్ వస్తుంది. ఆ తర్వాత తిరిగి బయటకు వచ్చి బీర్ తాగుతూ బిర్యానీ తినొచ్చు. కాదని రెచ్చిపోతే చచ్చిపోతావు అన్నయ్య. ఒకవేళ బతికినా ఈ బతికెందుకురా దేవుడా అని అనిపిస్తారన్నయ్య ఈ పోలీసులు. వన్స్ కమిట్ అయితే నా మాట నేనే విన్ను, వీడి మాట వినేదేంటి అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఏసే అన్నయ్య, కమాన్. ఓకే అన్నయ్య, అన్నయ్య ఏసై. అరే మొహమాట పడతావేంటి? వచ్చేసి ఏంటి బలవంతం పెడతావు? నాకు బేలు బీరు బిర్యానీ కావాలి, చావక్కర్లేదు. నేను ఇక్కడే ఉండిపోతాను. సార్ గన్. వెల్ డన్, వెల్ డన్. చిన్నవాడివైనా చాలా సీరియస్ ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేశావు. అయినా ఆ ముండోని మాటలతో మేనేజ్ చేయించడం నీకెలా అనిపించింది అయ్యా? నాకే అనిపించలేదు. సినిమాలు చూడలేదేంటి? కరెక్టే సార్. కీప్ ఇట్ అప్.
అవును, ఇంతకి నువ్వెవరు? కృష్ణ మనోహర్ సార్, కొత్తగా జాయిన్ అవడానికి వచ్చాను. కృష్ణ మనోహర్ సార్, నీలాంటి యంగ్ ఆఫీసర్స్ అవసరం మన డిపార్ట్మెంట్ కి ఎంతైనా ఉంది. ఈయన సిఐ సింహం. సింహం, ఈ రోజు నుంచి ఇతను నీ సబార్డినేట్. ఏడుకొండలు, వెంటనే ఇతనికి క్వార్టర్స్, వెహికల్ ఏర్పాటు చేయి. అలాగే సార్. ఇతని సీట్ చూపించు. ఎస్ సార్. మీరు మీ దగ్గర ఉంచుకోండి. రండి సార్. ఏంటి వాడిని అంతగా చూస్తున్నావు? సీనియర్లు మేము ఎక్కడున్నాం, మమ్మల్ని పట్టించుకో. ఆ దేశ ముద్దును పడేసే ఆడముదురు ఎక్కడో ఉంటుందిలే.